నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. కరీంనగర్ జిల్లాలో అధ్యాపకుల నిరసన సెగ తగులుతుంది. కరీంనగర్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల లెక్చరర్లు నేడు రోడ్డెక్కారు. తోటే 2 months గడిపేటువంటి పరిస్థితి కూడా ఉన్నది. మరి ఇలాంటి దుస్థితిలో ప్రభుత్వం ప్రైవేట్ లెక్చరర్ల యొక్క పరిస్థితి ఆలోచించకుండా ఇలా మొండి వైఖరితో వ్యవహరించబడేటువంటిది చాలా శోచనీయమైన విషయం, చాలా బాధాకరమైన విషయం. మరి ఇప్పటికైనా కూడా 100కు 100% మరి సంస్కృత్ లెక్చరర్స్ అనేటువంటి మేము మాతో పాటు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్ ఉన్నటువంటి లెక్చరర్లకు రెమ్యూనరేషన్ ఇచ్చి త్వరితగతిన ఈ రోజు రేపే చెల్లించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. గౌరవ ఇంటర్ బోర్డు అధికారులకు మనవి చేయను ఏమనగా, అయ్యా మీరు జీతాలు తీసుకుంటలేరా? మీరు జీతాలు తీసుకొని ప్రభుత్వానికి ఎలా పనిచేస్తున్నారో మరి మాకు కూడా పనిచేసినందుకు పైసలు వస్తాయన్నటువంటి ఒక ఆశతో తప్పు లేకుండా మీకు మేము పేపర్ వాల్యుయేషన్ చేసి ఇస్తే ఇదేనా న్యాయం, ఇదేనా ధర్మం? మీరు మా శ్రమను తీసుకొని, ఇంటర్ బోర్డు అధికారులు మా శ్రమను తీసుకొని ప్రభుత్వానికి అప్పచెప్పి రిజల్ట్ ఇచ్చుకొని మీకు మీరు జబ్బాలు జరుచుకోవడం సరిపోయిందా? మరి మా జీవితాలను చూసేది ఎవరు? మా గోడును వినేది ఎవరు? మా కుటుంబ పరిస్థితి ఏం కావాలి? అసలే మేము ప్రైవేట్ అధ్యాపకులం, ప్రైవేట్ కాలేజీలో జీతాలు లేక అంతంత మాత్రాన ఇబ్బంది పడుతున్నాం. మమ్మల్ని ఇంకా ఇబ్బంది పెట్టడం మీకు న్యాయమేనా సార్ అని మేమందరం ఇక్కడ గొంతెత్తి అరుస్తున్నాం, వేడుకుంటున్నాం. దయచేసి ఇప్పటికైనా మించిపోలేదు, ఇప్పటికైనా మీకు మేము సౌమ్యంగా ఉన్నాము, అనుసంధానంగా ఉన్నాము, గౌరవం ఇస్తున్నాము, మర్యాద ఇస్తున్నాము, మర్యాద తీసుకుంటున్నాము. అదేవిధంగా మాకు ఈరోజు సాయంత్రం వరకు లేక రేపటి సాయంత్రం వరకు బ్యాంకుతో సంబంధం లేకుండానే రేపటి సాయంత్రం వరకైనా మేము పేపర్ వాల్యుయేషన్ చేసిన డబ్బులను మాకు అందిస్తే మా కుటుంబాలను మీరు కాపాడిన వాళ్ళు అవుతారు. లేదంటే మా నోట్లో మీరు మన్ను పోసిన వాళ్ళు అయితే తప్ప ఇంకోటి కాదు. మా క్షోభ ఇబ్బంది పడుతున్నాం, మా మనసు గాయమవుతుంది, మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. మా కుటుంబాల పరిస్థితి రోడెక్కేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి అయ్యా ఇంటర్ బోర్డు అధికారులు ఇప్పటికైనా మేల్కొని మా సమస్యను పరిష్కారం చేసి ఈ రోజు రేపు వరకు మా డబ్బులు మాకు ఇచ్చినట్లయితే మేము సంతోషపడతాం. ఎప్పుడు కూడా ఏనాడు కూడా మీకు వ్యతిరేకం కాదు ఈ అధ్యాపకులు అందరం కూడా. ఎందుకంటే మరి పొట్ట చేత పట్టుకొని మరి పని చేసుకుంటున్నారు. మాకు ఇంత ఇబ్బంది ఎందుకు పెడుతున్నారో మాకు అర్థమైతే లేదు. మరి కొత్త రూల్స్ అంటున్నారు. ఎవరికి కావాలి కొత్త రూల్స్? పాత పద్ధతిన మాకు ఇచ్చినట్లయితే ఈ కొత్త పద్ధతి ఉంటే నెక్స్ట్ ఇయర్ అమలు పరచుకోండి. దాన్ని ఇప్పటికిప్పుడే రద్దు చేసి ఆ కొత్త పద్ధతిని ఇప్పటికిప్పుడు రద్దు చేసి పాత పద్ధతిన మాకు అందరికీ కనుక డబ్బులు ఇచ్చినట్లయితే మాకు చాలా బాగుంటుంది. కాబట్టి ఇటువంటి సమస్య మరొకసారి రాకుండా మమ్మల్ని అందరూ ఆదుకుంటారని ఇంటర్ బోర్డు అధికారులు నేను సవినయంగా వేడుకుంటున్నాను. అధ్యాపకుల ఐక్యత, ప్రైవేట్ అధ్యాపకుల ఐక్యత. We want justice. పేపర్ వాల్యుయేషన్ డబ్బులను వెంటనే, ఇంటర్ బోర్డు అధికారుల నిర్లక్ష్య వైఖరి, ఇంటర్ బోర్డు నిర్లక్ష్య వైఖరి, ఇంటర్ బోర్డు అధికారుల నిర్లక్ష్య వైఖరి. పేపర్ వాల్యుయేషన్ డబ్బులను వెంటనే. We want justice. మార్చి నెలలో నిర్వహించిన పరీక్షల వాల్యుయేషన్ పూర్తి చేసి నెలలు గడుస్తున్నా తమకు రావాల్సిన పారితోషికం రెమ్యూనరేషన్ ఇంకా అందకపోవడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంపై నిరసిస్తూ ఈ రోజు కరీంనగర్ లో భారీ ధర్నాకు దిగి వాల్యుయేషన్ చేసిన వేతనాలు ఎందుకు చెల్లించడం లేదని, తమ కష్టానికి తగ్గ ఫలితం దక్కే వరకు వెనక్కి తగ్గేదే లేదని అధ్యాపకులు స్పష్టం చేస్తున్నారు. అసలు ఈ జాప్యానికి కారణమేంటి, ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు అనే అంశాలపై మరింత సమాచారం కోసం మన ప్రతినిధి అక్కడి నుండి అందిస్తారు. మార్చి నెలలో జరిగిన వాల్యుయేషన్ పనులకు
పెండింగ్ లో ఉన్న రెమ్యూనరేషన్ చెల్లింపులు, కరీంనగర్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల లెక్చరర్ల ఆధ్వర్యంలో ధర్నా, పెండింగ్ లో ఉన్న రెమ్యూనరేషన్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు.